మా బావ వాళ్ళు దాదాపు 31 మంది యొక్క న్యూట్రిషన్ తీసుకోవడం మొదలు పెట్టారు. ఇలా తీసుకునే ప్రాసెస్ లో వాళ్ళందరికీ కూడా ది బెస్ట్ రిజల్ట్ వచ్చింది. అండ్ సేమ్ టైం నా రిజల్ట్ చూసి నా చుట్టుపక్కల వాళ్ళు దాదాపు ఎలా అంటే ఒక 100 మందికి పైగా ఈ న్యూట్రిషన్ సజెస్ట్ చేసి వాళ్ళు బరువు తగ్గడానికి కానీ బరువు పెరగడానికి నేను హెల్ప్ చేయడం జరుగుతుంది, చేశాను ఇప్పటి వరకు. సో ఎలా ఉంది నా రిజల్ట్? ఓకే, మీకు ఒక 2 to 5 minutes లో మీకు నా బిఫోర్ ఆఫ్టర్ షేర్ చేస్తాను. ఓకే, సో ఎలా ఉంది నా రిజల్ట్? నచ్చిందా? అందరు క్లాప్స్ కొడతారా? అందరు ఇక్కడే ఉన్నారా? అందరు ఇక్కడే ఉన్నారా? ఈ రోజు బుధవారం కదా మంచిగా, సో అందరు ఇక్కడే ఉన్నారు అనుకుంటున్నాను. ఒకసారి నా రిజల్ట్ నచ్చితే మీరు థమ్స్అప్ సింబల్ కానీ క్లాప్స్ అని కొట్టండి. సో నేను ఇప్పటికి దాదాపు చెప్పాను కదా 100 మందికి పైగా హెల్ప్ చేయడం జరిగింది బరువు తగ్గడానికి బరువు పెరగడానికి. మీరు కూడా ఈ యొక్క మంచి పాత్ర కూడా మీరు కూడా చేయొచ్చు. మీరు బరువు తగ్గి అలాగే మీరు కూడా నలుగురికి హెల్ప్ చేసే అవకాశం ఈ యొక్క కమ్యూనిటీలో మీకు మంచిగా ఉంది. అండ్ మీరు అందరు బ్లెస్సింగ్స్ కూడా తీసుకునే అవకాశం ఉంది. ఓకే, ఒక్క నిమిషం సార్. మహేష్ సార్, నా బిఫోర్ ఆఫ్టర్ ఉందా సార్ మీ కాడ? లేదు సార్, మొబైల్ మారింది. ఓకే, పర్లేదు, ఒక్క నిమిషం నేను షేర్ చేస్తున్నాను. సో ఈ రోజు నేను ఏ టాపిక్ గురించి చెప్పబోతున్నాను, డైలీ ఇది అవేర్నెస్ టాపిక్ కదా. పద్మజ మేడం గారు చెప్పినట్లు ఇది క్లోజ్డ్ కమ్యూనిటీ. ఓన్లీ ఎవరైతే న్యూట్రిషన్ యూజ్ చేస్తున్నారో, ఎవరైతే కొత్తగా ఈ కమ్యూనిటీకి వచ్చారో వాళ్ళు మాత్రమే ఈ యొక్క కాల్లో ఉండాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ఎవరైనా ఇంకా న్యూట్రిషన్ స్టార్ట్ చేయలేదు, ఒక 3 రోజులు చూస్తాము అన్న వాళ్ళు కూడా ఈ యొక్క సెషన్స్ వినొచ్చు. బట్ మీరు గెస్ట్ అనే కోడ్ పెట్టుకోవాలి అండ్ కెమెరా ఆన్ చేసుకొని ఉంచుకోవాలి. సో నెక్స్ట్ టైం కి కెమెరా ఎవరైతే ఆన్ చేసుకొని ఉండరో స్ట్రిక్ట్ గా వాళ్ళని క్లాస్ నుంచి తీసివేయబడుతుంది. నేను చెప్పింది అర్థమైందా? ఓకే, ఎంతమంది కొత్త వాళ్ళు ఒకసారి హ్యాండ్ రైజ్ చేస్తారా? మేము ఈ కమ్యూనిటీకి వచ్చి కొత్త సార్, మేము వచ్చి 3 days అయింది, 4 days అయింది. సరే, హ్యాండ్ రైజ్ చేస్తారా ఎవరైనా? ఒక్క నిమిషం మీతో మాట్లాడిస్తాను. ఓకే, అండ్ ఇది కాల్ మేడం, అందరూ మంచిగా డ్రెస్ సెన్స్ అంటే మంచిగా డ్రెస్ వేసుకొని ఉండాలి. కెమెరా ముందు అంటే ఎలా అంటే నిద్రపోకూడదు, కూర్చొని ఉండాలి, ఏం తినకూడదు. మీరు తీసుకునేది రిఫ్రెష్ కానీ షేక్ కానీ అయి ఉండాలి. అండ్ అట్ ద సేమ్ టైం మీకేమైనా డౌట్స్ ఉన్నా కూడా మమ్మల్ని అడగొచ్చు, చివరిలో మేము చెప్తాము. ఓకే, సో ఈరోజు కొత్త వాళ్ళు ఉంటే ఒకసారి హ్యాండ్ రైజ్ చేస్తారా? కొత్తగా ఉన్నారా అంటే ఈ కమ్యూనిటీ కొత్తగా వచ్చాము అన్న వాళ్ళు ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే, నాకు స్క్రీన్ షేర్ చేస్తాను, ఒకసారి ఓకే అయితే చెప్పండి. సో నా స్క్రీన్ కనిపిస్తుందా? ఇది నా ఫోటో. ఓకే, ఒకసారి స్క్రీన్ కనిపిస్తాయి, మీరు ఒకసారి థమ్స్అప్ సింబల్ కానీ క్లాప్స్ కానీ ఒకసారి కొడతారా? ఓకే, ఇది వైట్ షర్ట్ లో ఉన్నది నేను, అంతకుముందు 114 కిలో ఉన్నాను. అండ్ రెడ్ షర్ట్ లో ఉన్నది నేను, సేమ్ 2 నేనే. ఇప్పుడు దాదాపు 27 kg దగ్గర ఇది ఓల్డ్ ఫోటో. ఇప్పటికీ ఇదే వెయిట్ మెయింటైన్ చేసుకుంటున్నాను. ఇంతవరకు నా వెయిట్ అనేది మళ్ళీ పెరగడం ఇంతవరకు లేదు, అండ్ అదే వెయిట్ మెయింటైన్ చేసుకుంటాను. ఓకే, నచ్చిందా నాది బిఫోర్ ఆఫ్టర్ రిజల్ట్? ఎంతమందికి నచ్చింది? ఓకే, సో ఈ ప్రాసెస్ లో మీకు అందరికి చెప్పాలనుకుంటుంది అంటే ఈరోజు టాపిక్ వచ్చేసి మనం ప్రతి ఒక్కళ్ళు ఎవరో ఒకళ్ళు ఈ కమ్యూనిటీకి మనం తీసుకొస్తారు. అంటే ఇదర్ నేనైతే ఫస్ట్ చెప్పగానే రాలేదు. నేను ఈ కమ్యూనిటీలో దాదాపు 1 సంవత్సరం 3 నెలలు అవుతుంది ఈ కమ్యూనిటీకి నేను వచ్చి. కానీ ఎప్పుడు నేను కూడా మాకు చెప్పినా కానీ నేను వినలేదు. మాకు తెలిసిన వాళ్ళు చెప్పినప్పుడు కూడా వినకుండా సర్లే చూసారులే ఇది నాకు తెలుసులే అనే మైండ్ సెట్ ఉన్నాను. నేను దాదాపు ఎంటెక్ గ్రాడ్యుయేట్ నేను. సో అలా చదువుకున్నాను. ఏంటంటే ఇవి నమ్మలేదు. ఎప్పుడైతే నాకు నీడ్ ఉందో, ఎప్పుడైతే నాకు ఇబ్బంది అనిపించిందో అప్పుడు ఈ కమ్యూనిటీకి నేనే ఒక వాట్సాప్ మెసేజ్ ద్వారా నేను చూస్తున్నాను ఎలా వెయిట్ తగ్గాలి ఏంటి అనే ప్రాసెస్ లో. అలా ఒక వాట్సాప్ మెసేజ్ ద్వారా యోగి సాయిరామ్ అనే ఒక సార్ వాట్సాప్ పెట్టిన ఒక మెసేజ్ చూసి ఈ కమ్యూనిటీకి వచ్చమయ్యి దాదాపు 20 kg మంచిగా వెయిట్ లాస్ అయ్యాను. ఓకే, నాలాగే ఎంతమంది తగ్గాలి అనుకుంటున్నారు ఇంకా? ఓకే, ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక హెల్త్ రిజల్ట్ కోసమో సంథింగ్ అంటే
ఒక బరువనే కాదు అన్నిటికీ ఉపయోగపడుతుంది. ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే స్కిన్ బూస్టర్ అండ్ కాల్షియం. ఓకే, స్కిన్ గురించి మరియు ఎముకల దృఢత్వం గురించి చెప్పబోతున్నాను ఈ రెండే. ఎందుకంటే ఇప్పుడు మనకి స్కిన్ బూస్టర్ ఛాలెంజ్ అనేది జరుగుతుంది మన యొక్క సుఖీభావ కమ్యూనిటీలో. అలా ఉండడం వల్ల నా స్కిన్ అనేది స్పెషల్ గా నాది చాలా మారిపోయింది. ఎలా అంటే అంతకుముందు కొంచెం డార్క్ గా ఉండే నేను కొంచెం ఫెయిర్ గా రావడానికి నాకు ఈ స్కిన్ బూస్టర్ అనేది చాలా బాగా ఉపయోగపడింది. అండ్ డైలీ చేయాల్సిన పని ఆన్ టైం కి డైలీ 4:30కి స్క్రీన్ షాట్ తీసుకొని గ్రూప్ లో పెట్టడం వల్ల నాకు కంటిన్యూటీ అనేది ఒక అలవాటు అయింది. అండ్ దాదాపు 30 days ఎప్పుడు నేను ఆ స్కిన్ బూస్టర్ ఛాలెంజ్ లో పెట్టకుండా మిస్ చేయకుండా ఎప్పుడు పెట్టకుండా లేను. సో అలా నాకు చాలా బాగా ఉపయోగపడింది. ఓకే, సో ఎంతమంది స్కిన్ బూస్టర్ యూజ్ చేస్తున్నారు? ఈ కాల్లో దాదాపు 33 మెంబర్స్ ఉన్నాము. ఎంతమంది స్కిన్ బూస్టర్ యూజ్ చేస్తున్నారు? ఓకే, ఎంతమంది స్కిన్ బూస్టర్ ప్లస్ కాల్షియం ఛాలెంజ్ లో ఉన్నారు? అందరూ హ్యాండ్ రైజ్ చేయొచ్చు ఎవరెవరు ఉంటున్నారు. ఓకే, ప్రతి ఒక్కళ్ళు ఉండొచ్చు. ఎందుకు ఉండొచ్చు అంటే దీని యొక్క ఉపయోగాన్ని మీకు నేను జస్ట్ నెక్స్ట్ 10 to 15 minutes 20 minutes లో చెప్తాను. కానీ ఇది వాడుకున్న తర్వాత ఓకే ఒక పర్సనల్ రిజల్ట్ విన్నాము. ఒకసారి కృష్ణకుమారి గారు ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి, మీకు అడ్మిట్ ఇస్తాను. మేడం మీ పాపకి ఇవ్వండి మేడం, మీరు హ్యాండ్ రైజ్ చేయండి. హాయ్ మేడం. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ మేడం. మీ స్కిన్ బూస్టర్ ఎన్ని రోజులు యూజ్ చేస్తున్నారు? 2 months నుంచి. 2 months. మీకు ఏం రిజల్ట్ వచ్చింది మేడం, ఒకసారి చెప్పగలరా? నాది అంతకు ముందు ఆయిలీగా ఉండేది, ఇప్పుడు లేదు. ఇక్కడ బ్లాక్ స్పాట్స్ ఉండేవి, అవి తగ్గినాయి. ఓకే, ఇంకేమైనా డిఫరెన్స్ చూసారా మేడం? మీది బిఫోర్ ఆఫ్టర్ ఒకసారి షేర్ చేస్తారా మేడం? ఓకే. ఇంకా మీరు ఏమైనా అబ్జర్వ్ చేస్తారా మేడం స్కిన్ బూస్టర్ ఇంకేమైనా సప్లిమెంట్స్ వాడారా? మల్టీవిటమిన్ వాడుతాను. ఓకే, మల్టీవిటమిన్ యూజ్ చేసిన తర్వాత మీకేం హెల్త్ రిజల్ట్ వచ్చింది మేడం? అంటే అంతకు ముందు బద్ధకంగా ఉండేది, ఇప్పుడు కొంచెం యాక్టివ్ గా ఉంటాను. ఓకే, మీ బాడీకి కావాల్సిన విటమిన్స్ మీరు తీసుకున్న మల్టీవిటమిన్ లో ఉండడం వల్ల అవి మీ బాడీకి అందడం వల్ల మీకు బాగా కొంచెం బద్ధకం తగ్గింది, కొంచెం యాక్టివ్ గా ఉండగలుగుతున్నారు. అంతే కదా మేడం? ఓకే, ఒకసారి మీ మదర్ మేడం గారితో నాకు ఒకసారి బిఫోర్ ఆఫ్టర్ షేర్ చేయించారా? ఓకే, థ్యాంక్ యూ మేడం. సో మీరు రిజల్ట్స్ చూసారు కదా. ఎందుకు మాట్లాడించానంటే మేడం గారు దాదాపు స్కూల్ హాలిడేస్ కి వచ్చారు. ఈ స్కిన్ బూస్టర్ ఛాలెంజ్ లేరు, ఎందుకంటే ఆమెకి ఉన్న టైమింగ్స్ ప్రకారం. బట్ స్కిన్ బూస్టర్ యూజ్ చేసిన తర్వాత చాలా మార్పులు గమనించారు. ఒకసారి మీకు ఫోటో నేను షేర్ చేయగలుగుతాను. ఓకే, ఒక్క నిమిషం. అంటే అంతకుముందు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు అనే డిఫరెంట్ మీకు అర్థమవుతుంది. కొంచెం టైం తీసుకున్నా. ఎందుకు మీకు క్లియర్ గా చెప్తున్నానంటే దీని వల్ల చాలా మందికి ఉపయోగపడింది కాబట్టి కొంచెం టైం తీసుకున్నా కూడా కొంచెం. ఓకే, సో నా స్క్రీన్ కనిపిస్తుందా? ఒకసారి అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. మేడం గారు బిఫోర్ ఆఫ్టర్ రిజల్ట్స్ కనిపిస్తున్నా. మేడం ఇంకోటి ఏంటంటే ఇక్కడ మన డిస్క్లైమర్ పెట్టాలి. ఓకే, సో ఇప్పుడు మాట్లాడారు కదా జస్విత మేడం గారు యూజ్ చేయక ముందు అలా ఉన్నారు. రైట్ సైడ్ ఫోటో యూజ్ చేసిన తర్వాత స్కిన్ లో ఇంత చేంజెస్ చూసారో మీకు అర్థమవుతుంది. ఓకే, అండ్ ఇంకోటి మేడం గారు స్కిన్ బూస్టర్ తో పాటు మల్టీవిటమిన్ యూజ్ చేయడం వల్ల చాలా బాగా ఉపయోగపడింది. అండ్ ఆమెకు బద్ధకం కూడా తగ్గింది అని చెప్పారు. నా స్క్రీన్ కనిపిస్తుందా? ఒకసారి ఎవరు అడ్మిట్ చేసుకొని చెప్తారు. పద్మజ మేడం కానీ మహేష్ సార్ కానీ కోవర్స్ ఎవరైతే ఉన్నారు. వస్తుంది సార్, బాగా వస్తుంది. ఓకే సార్, స్క్రీన్ కనిపిస్తుంది కదా? రైట్. బిఫోర్ ఆఫ్టర్. ఓకే సార్, కానొస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, సో ఎందుకు ఒక రిజల్ట్ మీకు చూపించానంటే చాలా మందికి ఫస్ట్ లో వాళ్ళకి కూడా ఒక నమ్మకం లేదు ఈ స్కిన్ బూస్టర్ వల్ల ఏం ఉపయోగం ఏంటి అనుకున్నారు. కానీ వాళ్ళ కోచ్ సజెస్ట్ చేసిన తర్వాత ఈ స్కిన్ బూస్టర్ వాడుకున్న తర్వాత వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడింది. ఓకే, స్కిన్ బూస్టర్ అనేది దాదాపు ఎలా అంటే ఇది కైండ్ ఆఫ్ ఒక పౌడర్ రూపంలో ఉంటుంది.
అంటే ఇది యూజ్ చేసిన తర్వాత మనకు వచ్చే ప్రాసెస్ ఏంటంటే ఎలా అంటే ఇది స్కిన్ అంటే ఇన్నర్ గా కానీ అంటే మనిషి లోపల ఉన్నా కానీ అండ్ అవుటర్ గా అంటే ఫేస్ చర్మం మీద కానీ చాలా డిఫరెంట్ ఉంటుంది. అండ్ సేమ్ టైం ఈ స్కిన్ బూస్టర్ యూజ్ చేసిన తర్వాత అంటే ఎలా అంటే దీంట్లో ఏమేమి ఉంటాయంటే మనకి ఫస్ట్ ఇది అంటే ఎలా చెప్తాను. ఓకే, ఇది పౌడర్ రూపంలో ఉంటుంది, వాటర్ లో మిక్స్ చేసుకొని తాగాలి. అండ్ దీంట్లో మెయిన్ మనకు ఉపయోగపడేది అంటే మన చర్మానికి ఏదైతే హైడ్రోజన్ కొలాజన్ ఫిష్ కొలాజన్ అనేది ఉంటుంది కదా, అది ఏదైతే మన బాడీకి ఒమేగా 3 అనేది గుడ్ ఫ్యాట్ కావాలో అది ఈ స్కిన్ బూస్ట్ లో మనకి అవైలబుల్ అవుతుంది. అండ్ దాంతో పాటు దీంట్లో ఉండే విటమిన్స్ కూడా మన బాడీకి లోపల నుంచి మరియు బయట నుంచి కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. అండ్ మన చర్మం అనేది మీరు పట్టుకొని చూసారంటే ఎలాస్టిక్ గా ఉంటుంది, అంటే కైండ్ ఆఫ్ ముడతలు పడకుండా సాఫ్ట్ గా ఉండడానికి కూడా ఈ స్కిన్ బూస్టర్ మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ సేమ్ టైం ఇందాక మేడం గారు చెప్పారు, జస్విత మేడం గారు, ఆమెకి ఆయిలీ ఫేస్ కాకుండా అంటే ఆయిలీ కంటే ఇప్పుడు తేమగా కాకుండా అండ్ సేమ్ టైం నూనెగా కాకుండా స్కిన్ నార్మల్ గా మన బాడీలో స్కిన్ లో అంటే తేమ తగ్గకుండా ఉండడానికి స్కిన్ బూస్ట్ చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఇవి కాకుండా దీంట్లో దాదాపు విటమిన్ సి, విటమిన్ B2, విటమిన్ B6 అండ్ బయోటిన్ ఉంటాయి. ఇవన్నీ మన స్కిన్ ఆరోగ్యానికి చాలా బాగా ఉపయోగపడతాయి. ఓకే, స్కిన్ బూస్ట్ అనేది దాదాపు ఇది 30 days వస్తుంది. అండ్ ఒక మినిమం ఏదైనా ఒక 3 months మీరు వాడుకుంటే ది బెస్ట్ రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. అండ్ ఇది ఎక్కడ కూడా మెడికల్ గా కన్ఫర్మేషన్ కాదు, ఇది యూజ్ చేసుకొని తగ్గిన వాళ్ళు అయితే చాలా మంచి స్కిన్ గ్లో అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అండ్ సేమ్ టైం మీకు ఈ స్కిన్ బూస్ట్ వాడుకుంటే ఎన్ని బెనిఫిట్స్ వచ్చే అవకాశం ఉంది. ఓకే, అండ్ ఇవి కాకుండా నెక్స్ట్ నేను చెప్పబోయే ఇంకో సప్లిమెంట్ ఏంటంటే కాల్షియం. ఓకే, ఒకసారి ఓకే నెక్స్ట్ నేను చెప్పబోయేది వచ్చేసి కాల్షియం. కాల్షియం అనేది ఎందుకు ఇప్పుడు యాజ్ ఏ ఛాలెంజ్ గా పెట్టారంటే కాల్షియం చాలా మందికి ఉపయోగపడుతుంది. ఎంతమంది కాల్షియం యూజ్ చేస్తున్నారు ఇప్పుడున్న ఈ కాల్లో టీమ్ మెంబర్స్ లో? ఎంతమంది కాల్షియం యూజ్ చేస్తున్నారు? ఆల్రెడీ యూజ్ చేస్తూ ఉన్నారు? ఒకసారి హ్యాండ్ రైజ్ చేస్తారా? ఓకే, సో హేమలత గారు మీకు అడ్మిట్ ఇస్తాను, ఒకసారి చూసి మాట్లాడాను. హాయ్ మేడం. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మేడం. మీ పేరు, మీ కోచ్ పేరు, మీరు? నా పేరు హేమలత సార్, నేను గారంపూర్ నుండి మాట్లాడుతున్నాను. నా కోచ్ వచ్చేసి గుబిలి కార్తిక మేడం గారిని రామకృష్ణ సార్. ఓకే మేడం, మీకు కాల్షియం మీరు ఎందుకు ఇచ్చేస్తారు అసలు చెప్పగలరా? మీకేం ఎంత రిజల్ట్ వచ్చింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు దీనిలో కమ్యూనిటీలోకి జాయిన్ అయినప్పుడు చేయి తిమ్ముర్లు, బ్యాక్ పెయిన్ ఉండేది సార్. దానికోసం అని చెప్పేసి మా మేడము కాల్షియము, మల్టీవిటమిన్, ఉమెన్ చాయిస్ ఇలా చాలా పెట్టారు సార్. దీని మీద ఇవన్నీ వాడిన అంటే చాలా అంటే ఏమేంటి ఇంకా చెప్పగలరా? లైఫ్ లైన్ కాల్షియము, లైఫ్ లైన్, మల్టీవిటమిన్, ఉమెన్ చాయిస్, జాయింట్ పెయిన్స్ ఇవి పెట్టారు సార్ సప్లిమెంటరీలు. ఓకే, అండ్ స్కిన్ బూస్టర్ యూస్ చేస్తారా మేడం? సార్ స్కిన్ బూస్టర్ కూడా యూస్ చేస్తారా? చేస్తున్నాను సార్. ఓకే, సో మీకేం రిజల్ట్ వచ్చింది మేడం? మీరు ఎన్ని మంత్స్ వాడుతున్న తర్వాత మీకు రిజల్ట్ తేడా అర్థమైంది సార్? మళ్ళీ చెప్పండి. మీకు ఈ కాల్షియం, జాయింట్ సపోర్టు అండ్ షేక్స్ యూజ్ చేసిన తర్వాత మీకు ఏం రిజల్ట్ వచ్చింది? ఎన్ని రోజుల్లో మీకు తేడా అర్థమైంది? నాకైతే ఇవన్నీ వాడడం వల్ల ఫుల్ రిజల్ట్ వచ్చింది సార్. చాలా హ్యాపీగా ఉండేది. ఎందుకంటే అంతకు ముందు ఈ తిమ్ముర్లతోనూ బ్యాక్ పెయిన్ తో చాలా సఫర్ అయ్యేదాన్ని సార్. అసలు నాకు ఈ చేతి తిమ్ముర్లకి మెడిసిన్ అనేది అసలు దొరకలేదు సార్. అంటే ఏవేవో ఇచ్చారు, కానీ అవి నాకు యూజ్ అవ్వలేదు, రిజల్ట్ లేదు. నేను ఈ కమ్యూనిటీలోకి వచ్చిన తర్వాతే, ఈ సప్లిమెంటరీలు వాడిన తర్వాతే బ్యాక్ పెయిన్ అంటే కొంచెం రెస్ట్ తీసుకుంటే కొంచెం పెయిన్ తగ్గేది సార్. ఈ తిమ్ముర్లు అనేటువంటివి అసలుకి రిజల్ట్ అనేది ఉండేది కాదు. ఈ కమ్యూనిటీలోకి వచ్చిన తర్వాత, ఈ ప్రోడక్ట్ స్టార్ట్ చేసిన తర్వాత 10 days కి రిజల్ట్ ఫుల్ గా వచ్చింది సార్. ఓకే, అంటే ఏం రిజల్ట్ వచ్చింది మేడం? ఏం తేడా మీరు అబ్జర్వ్ చేశారు?
అబ్జర్వ్ చేసేది ఏమి సార్, ఇదంతా ఈ తిమ్ముర్లు అనేటువంటివి ఏదైనా వస్తువు పట్టుకుని ఇట్లా గదులు చిమ్ముతున్నాను అనుకోండి, కొంచెం 2 స్టెప్పులు అలా వేసిన తర్వాత పడిపోద్ది చేతిలో నుండి చీపురి. ఒక చీపురు అయినా ఒక అంటే మీకు ఎముకల బలం పట్టుకోవటం లేదు, ఈ న్యూట్రిషన్ వరకు నాకు వచ్చింది. ఓకే, అండ్ స్పెసిఫిక్ గా కాల్షియం యూజ్ చేసిన మీరు ఏం తేడా అబ్జర్వ్ చేస్తారు మేడం? మీ యొక్క బాడీలో ఏం హెల్త్ రిజల్ట్ అబ్జర్వ్ చేస్తారు ఓన్లీ కాల్షియం? అంటే కొంచెం జాయింట్ పెయిన్స్ లాంటివి కొంచెం అవి కొంచెం రిలీఫ్ అనేటువంటి వచ్చినాయి సార్. ఓకే, రిలీఫ్ ఈ సప్లిమెంట్ అన్నిటి వల్ల పెయిన్స్ బాగా. ఓకే, మీ న్యూట్రిషన్ చేసి ఎన్ని రోజులు అవుతుంది మేడం ఇప్పటి వరకు? ఇప్పుడు 3 months అవుతుంది సార్. ఓకే, 3 months. డైలీ 2 times చెక్ అవుతున్నారా? డైలీ 2 times చెక్ అవుతున్నారా? ఫస్ట్ లో 1 month తాగాను సార్. 1 month మాత్రం ఫుల్ గా 2 పూటలు తాగాను, సప్లిమెంటరీ మొత్తం వేసుకున్నాను, హ్యాపీ. ఇప్పుడు ఒకసారి సార్ షేక్ తాగుతున్నాను. ఒక్కరి క్లబ్ కి వెళ్ళి అవుతున్నారు అంతే కదా మేడం? డైలీ క్లబ్ కి అంతే వెళ్తున్నారు, సార్. సో మిమ్మల్ని క్లబ్. ఓకే, సో క్లబ్ కి వెళ్ళడం వల్ల మీకు మంచి రిజల్ట్ వచ్చింది అంతే మేడం? మీకు బిఫోర్ ఆఫ్టర్ ఉందా మేడం? అంతే సార్. ప్రిపేర్ చేసుకోండి మేడం, ఇంకా చాలా మందికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే మీ రిజల్ట్ నలుగురు ఉపయోగపడుతుంది. ఇంకోటి ఏంటంటే మన వాయిస్ 10 మందికి ఆయుష్ అవ్వాలి. సో మీరు చెప్పే మాటలు మీకు వచ్చిన రిజల్ట్ మీ ఒక్కరితో కాకుండా ఎక్కువ మందికి ఉపయోగపడేలాగా మీరు ప్లాన్ చేసుకోండి, ఎక్కువ మందికి మీరు హెల్ప్ చేయండి. మీ రిజల్ట్ అయితే ఒకటి నాది ఐడియల్ వెయిటే సార్, పెద్దగా ఏం తగ్గాల్సింది ఏం లేదు, కాకపోతే నేను తగ్గింది తక్కువ. ఓకే, పర్లేదు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మ్యూట్ లో పెడుతున్నా మేడం. సో చూసారు కదా మేడం గారు హెల్త్ రిజల్ట్ ఎలా ఉందో. ఓకే, దాదాపు స్కిన్ బూస్టర్ అండ్ కాల్షియం, మల్టీవిటమిన్, జాయింట్ సపోర్ట్ ఇవన్నీ యూజ్ చేయడం వల్ల మేడం గారికి మంచి హెల్త్ రిజల్ట్ అయితే వచ్చింది. అండ్ సేమ్ టైం ఆమెకున్న దాదాపు 1 month పొద్దున సాయంత్రం మనం ఏదైతే షేక్ తాగుతున్నామో తాగే వాళ్ళకి అర్థమవుతుంది. కొత్త వాళ్ళు ఒకసారి మీ కోచ్ తో మాట్లాడండి. షేక్ తీసుకుంటా దాంతో పాటు ఈ యొక్క స్కిన్ బూస్టర్ కాల్షియం తీసుకోవడం వల్ల మేడం గారికి మంచి రిజల్ట్ వచ్చింది. సేమ్ టైం ఆమెకుండే కొంచెం బ్యాక్ పెయిన్ అండ్ అంతలో చీపిరి కూడా పట్టుకోలేదు. మేడం గారికి కొంచెం షేక్ తీసుకోవడం వల్ల మజిల్ ఫామ్ అయ్యి, మజిల్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఎక్కువ పని చేసుకోవడానికి, ఆమె పని చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడింది. ఓకే, ఎలా ఉంది మేడం గారి రిజల్ట్? ఒకసారి క్లాప్స్ కొడతారా? అంటే అందరిలో కూడా హ్యాండ్ రైస్ చేసి మాట్లాడడం అందరికీ అంత ఈజీ కాదండి. మేడం గారు ఇంతమంది ఉన్నా గానీ ధైర్యంగా హ్యాండ్ రైస్ చేసి మాట్లాడడం చాలా మందికి ఇన్స్పిరేషన్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో మేడం గారు రిజల్ట్ ఏంటంటే కాల్షియం గురించి చాలా బాగా చెప్పారు. సో మన కాల్షియం వల్ల మెయిన్ ఏ బెనిఫిట్ అయితే మనకు వస్తాయో ఒకసారి చెప్తాను. ఓకే, ఇదేంటంటే ఫస్ట్ కాల్షియం అంటేనే మీరు బయట మెడికల్ షాప్ లో కానీ ఇక్కడ కూడా మనకి కాల్షియం టాబ్లెట్స్ కానీ ఇవి దొరుకుతాయి. కానీ వాటిల్లో మనకి సింథటిక్ అనేది మిక్స్ అవుతుంది, అంటే కెమికల్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. బట్ మన హెర్బా లైఫ్ కాల్షియం సప్లిమెంట్లు ఏంటంటే ఎక్కడ కూడా సింథటిక్ ఉండదు. అండ్ సేమ్ టైం ఇది ఫస్ట్ కాల్షియం బెనిఫిట్ ఏంటంటే ఇది మన యొక్క ప్రతి ఒక్క హ్యూమన్ బాడీకి, అంటే మనిషికి ఎముకలు ఉంటాయి, ఆ ఎముకలకి బలం ఇవ్వడానికి ఈ కాల్షియం చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ దాని బోన్ స్ట్రెంత్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, ఎందుకంటే చాలా మందికి వయసు రీత్యా ఒక్కొక్కరికి 30 సంవత్సరాలకి, 40 సంవత్సరాలకి, 50 సంవత్సరాలకి కాళ్ళ నొప్పులు రావడం, మోకాళ్ళ నొప్పులు రావడం, వెన్నెంపు నొప్పి రావడం, పంటి నొప్పి రావడం, ఓకే, తల గుంజడం లేదా మైగ్రేన్ హెడేక్ రావడం, ఇవన్నీ కూడా కాల్షియం లోపల కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, అండ్ సపోజ్ మా అమ్మగారు ఆమెకు ఉండే వయసు 57 సంవత్సరాలు, ఆమెకి 45 సంవత్సరాలు దాటిని కాంచి ఎప్పుడైతే ఆమె పొలం పని చేయడం ఆపిన తర్వాత వెన్నెంపు నొప్పి ఈ ప్రాబ్లమ్ తో బాగా సఫర్ అయ్యారు. ఆమెకు ఎప్పుడైతే మా కోచ్ చెప్పినట్లు కాల్షియం జాయింట్ సపోర్ట్ ఆమెకు ప్రొవైడ్ చేసి షేక్ ఇవ్వడం వల్ల మా అమ్మగారికి ఆ నీ పెయిన్స్, బ్యాక్ పెయిన్స్ అండ్ ఈ గోడ నొప్పులు ఇవన్నీ చాలా బాగా కంట్రోల్ అయ్యాయి. అండ్ ఆ ప్రాబ్లం అంతకుముందు డైలీ నొప్పులకి టాబ్లెట్స్ వేసుకునే మా అమ్మగారికి ఇప్పుడు టాబ్లెట్స్ యూజ్ చేయకుండానే నార్మల్ గానే ఆమె లైఫ్ లీడ్ చేస్తున్నారు. అంతకుముందు కరెక్ట్గా 10 అడుగులు వేస్తే కాళ్ళ నొప్పులను కూర్చునే మా అమ్మగారికి చాలా బాగా ఉపయోగపడుద్ది ఈ యొక్క కాల్షియం. ఓకే, ఎందుకంటే ఆమె కాల్షియం తీసుకోవడం వల్ల ఆమె ఎముకలకి బలం వచ్చింది, వయసు రీత్యా ఆ ప్రాబ్లం ఉండబట్టి ఆమె ఇది వాడుకుంది కాబట్టి చాలా బాగా కంట్రోల్ అయింది మా అమ్మగారికి. అండ్ ఇవి కాకుండా దీంట్లో ఏముంటుందంటే ఇప్పుడు సపోజ్ మనం మీకు చెప్పా కదా ఇందాక, ఇది ఎముకలకి స్ట్రెంగ్త్ ఇస్తుంది. మనం యాజ్ ఎ హ్యూమన్ గా మన పొట్టకి మనకి ఏం కావాలి, కొంచెం ఫుడ్ కావాలి, విటమిన్స్ కావాలి, షేక్ కావాలి, అలాగే మన ఎముకలకి కాల్షియం కావాలి. ఓకే,
ఎవరైతే అన్నం తింటున్నారో ప్రతి ఒక్కళ్ళు, ఎముకలు ఉన్న ప్రతి ఒక్కళ్ళు కాల్షియం వాడుకోవచ్చు, తప్పేం కాదు. అండ్ కాల్షియం తీసుకుంటే మనకేమి ప్రాబ్లం కూడా కాదు. అండ్ మన హెర్బాలైఫ్ న్యూట్రిషన్, ఈ యొక్క న్యూట్రిషన్ అనేది మెగా డోసేజ్ లా ఫాలో అవుతుంది అండ్ లేబుల్ లా కూడా ఫాలో అవుతుంది. సో ఇది మనం 2-3 తీసుకున్న పెద్ద ప్రాబ్లం ఉండదు. బట్ యాజ్ పర్ సజెస్టెడ్ దాని మీద సజెషన్ ఏముందంటే సీనియర్ కోచెస్ ప్రకారం పర్ డే 2 తీసుకోవచ్చు, మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి, 3-4 కూడా తీసుకొని పెద్ద ప్రాబ్లం లేదు. బట్ మినిమం 3 తీసుకొని చాలా మంచిది. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే ఏజ్ రిలేటెడ్, ఎవరైతే కొంచెం 40-45 దాటిన ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ మ్యాండేటరీ ఖచ్చితంగా తీసుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం కాదు. అండ్ ఎక్కువగా మోనోపాజ్ టైంలో ఏంటంటే చాలా మందికి కాల్షియం లోపం ఉంటుంది, వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది కాల్షియం టాబ్లెట్. ఓకే. అండ్ ఇది కాకుండా ఇంకోటి ఏంటంటే ఈ కాల్షియం లో మనం ఏంటంటే ఓన్లీ కాల్షియం సి అనుకుంటాము, ఇవి కాకుండా దీంట్లో విటమిన్ డి కూడా ఉంటుంది. అంటే ఎలా అంటే మన బాడీకి ఓకే, మన బాడీకి కాల్షియం అనేది ప్రాపర్ గా ఉండాలంటే ఈ విటమిన్ డి అండ్ మెగ్నీషియం ఇవన్నీ కూడా చాలా బాగా హెల్ప్ చేస్తాయి. ఓకే, ఒక కాల్షియం లో. అండ్ ఇంకోటి ఏంటంటే మన ఎముకలు అనేది ప్రాపర్ గా ఆరోగ్యంగా ఉండడానికి అండ్ ఇది ఒక పోషకాహారంగా చాలా బాగా ఉపయోగపడుతుంది మనం తీసుకునే కాల్షియం టాబ్లెట్. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ యొక్క కాల్షియం కి కాంబినేషన్ ఎవరికైతే నీ పెయిన్స్, అంటే ఇది నా సజెషన్, నేను చూసిన ఎక్స్పీరియన్స్ ప్రకారం ఎవరికైతే నీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్ ఉన్నాయో ఖచ్చితంగా వాళ్ళకి కాల్షియం జాయింట్ సపోర్ట్ కాంబినేషన్ ఇస్తే చాలా మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. దాదాపు 3 నుంచి 6 నెలలు వాడుకుంటే ది బెస్ట్ రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. ఒక్కొక్కరికి ఏంటంటే 1 నెలలోనే మంచి రిజల్ట్ వస్తుంది, కానీ మినిమం మనం ఎవరికైనా చెప్పవచ్చింది ఏంటంటే ఒక 3 నెలలు మినిమం వాడాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ఎవరికైతే థైరాయిడ్ ఉందో వాళ్ళకి మషన్ షుడ్ గా కాల్షియం అనేది మనం బాగా సజెస్ట్ చేయొచ్చు. ఎవరు థైరాయిడ్ ఇబ్బంది పడుతున్నారో, ఓవర్ వెయిట్ ఉండడం కానీ, హైపోథైరాయిడ్ కానీ, లేకపోతే అంటే బరువు పెరిగే థైరాయిడ్ కానీ, లేకపోతే ఎలా అంటే బరువు తగ్గే థైరాయిడ్ కానీ, వాళ్ళందరూ కూడా కాల్షియం మంచిగా సజెస్ట్ చేయొచ్చు, చాలా బాగా తీసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే చాలా మందికి ఇది ఎక్కువ తెలియకపోవచ్చు, నాకు కూడా ఈ న్యూట్రిషన్ వాడుకున్నంత వరకు నాకు క్లారిటీగా తెలియదు. ఇక్కడ వచ్చాక నాకు బాగా తెలిసిందంటే ఎవరికైతే మైగ్రేన్ హెడేక్ ఉంటుందో, అంటే ఒక పక్క తలకానొప్పి కానీ, లేదా ఎక్కువసేపు ఏదైనా ఆలోచించగా తలకానొప్పి రావడం కానీ, లేదా ప్రాపర్ గా వాటర్ తీసుకోకపోయినా వచ్చే తలకానొప్పికి కానీ మనకి ఏమైనా కాల్షియం అందిస్తే, ఈ కాల్షియం టాబ్లెట్ ప్రాపర్ గా తీసుకుంటే వాళ్ళకి ఆ మైగ్రేన్ హెడేక్ కంట్రోల్ అయ్యే అవకాశం ఉంది ఖచ్చితంగా. అని ఎక్కడ కన్ఫర్మ్ కాదు, కానీ ఈ కాల్షియం టాబ్లెట్ తీసుకొని కంట్రోల్ అనేది చాలా మంది ఉన్నారు మన యొక్క న్యూట్రిషన్ కమ్యూనిటీలో. సో అర్థమవుతుందా? సో ఈ యొక్క కాల్షియం టాబ్లెట్ వల్ల ఎంత మందికి ఉపయోగపడుతుందో, అండ్ అట్ ద సేమ్ టైం ఇందాక మీకు చెప్పినట్టు స్కిన్ బూస్టర్ విత్ దిస్ కాంబినేషన్ తీసుకున్నామంటే మన జుట్టుకు ఉపయోగపడుతుంది, ఎముకలకు ఉపయోగపడుతుంది, అండ్ అలాగే మన స్కిన్ కి ఉపయోగపడుతుంది, గోళ్ళకు ఉపయోగపడుతుంది, పళ్ళకి ఉపయోగపడుతుంది. సో ఈ 2 సప్లిమెంట్ల వల్ల మన బాడీలో ఎన్ని పార్ట్స్ ఉపయోగపడుతుందో ఒకసారి చూసుకోండి. మీకు ఎవరికైతే చిన్న పంటి నొప్పి ఉన్నా, అంటే ఏమైనా తెలియని కనపడని నొప్పి ఉంది కానీ ఎలా అయింది కనపడకపోయినా కూడా జస్ట్ కాల్షియం వేసుకొని ట్రై చేయండి, మీకు మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. ఓకే. సో మీకు కానీ మీ ఫ్యామిలీ ఎవరైనా కానీ ఇప్పుడు నేను చెప్పిన దేనికైనా కానీ ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు మీ యొక్క దగ్గరలో యొక్క న్యూట్రిషన్ క్లబ్ కి ఇన్వైట్ చేయండి. వాళ్ళకి షేక్స్ తో పాటు ఇవి అంటే ఎలా సజెస్ట్ చేయండి. మీరు ఎలా డైలీ క్లబ్కి వెళ్తున్నారు కదా, క్లబ్కి వెళ్ళే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా మీకు వచ్చిన మంచి రిజల్ట్ నలుగురు చెప్పడం అనేది మీకు హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఒక వాట్సాప్ ద్వారా కానీ, లేదా వేరే సమ్ ఎక్స్టెండింగ్ టూల్ ద్వారా, అంటే ఒక వాట్సాప్ మెసేజ్ ద్వారా కానీ, నాకు రిజల్ట్ వచ్చింది నీకు బాగుంటుంది అని చెప్పడం ద్వారా కానీ మనందరం క్లబ్లకి వెళ్తున్నాము. అలానే ఈ యొక్క కాల్షియం గురించి, స్కిన్ బూస్ట్ గురించి పోయినందుకు తెలుసుకున్నారు కదా. ఎవరికైతే మీరు ఈ ప్రాబ్లం చూసారో, మీతో క్లోజ్ ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దీని గురించి చెప్పండి, అండ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఆల్రెడీ స్కిన్ బూస్టర్ కాల్షియం వాడుతున్న వాళ్ళైతే ది బెస్ట్, వాళ్ళకి మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. అండ్ వాళ్ళు చాలా లక్కీ, వాళ్ళకి నీ పెయిన్స్, బ్యాక్ పెయిన్స్ అన్ని కంట్రోల్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి సో వాళ్ళు చాలా హ్యాపీ. ఓకే. సో ఎలా ఉంది ఈ క్లాస్? ఓకే. సో ఇక్కడతో దాదాపు టైం 8-10 అయిపోతుంది. ఇంకెవరైనా మంచి రిజల్ట్ చెప్తారు? ఇంతవరకు మీరు రిజల్ట్ చెప్పలేదు, అందువల్ల హ్యాండ్ రైస్ చేయండి, రిజల్ట్ మాట్లాడిస్తాం. కాల్షియం స్కిన్ బూస్ట్ యూజ్ చేస్తున్నాము. ఓకే. ఎవరైనా ఉంటే ఒకసారి హ్యాండ్ రైస్ చేయండి. ఇంతవరకు గత 3 నెలలతో మీరు రిజల్ట్ చెప్పలేదు అని ఉంటే చెప్పండి, మీతో రిజల్ట్ మాట్లాడిస్తాం. ఓకే. సో అందరూ రిజల్ట్స్ చెప్పాము. ఓకే. బ్యాక్ టు ఎంసీ. పద్మజ మేడం గారు ఉన్నారా మేడం? పద్మజ మేడం గారు. ఓకే. సో మేడం గారు కొంచెం బిజీగా ఉన్నారు అనుకుంది. సో ఎలా ఉంది టాపిక్? బాగుంది, అర్థమైంది అందరికి? ఓకే. మీకు ఏమైనా డౌట్స్ కానీ హ్యాండ్ రైస్ చేయండి, మీ యొక్క డౌట్స్ క్లారిఫై చేస్తాము, లేదా మీరు మార్నింగ్ ఎవరైనా సెషన్ అయిపోయిన తర్వాత కానీ మీరు మాట్లాడచ్చు.
సో పద్మజ మేడం గారు క్లోజ్ చేయండి మేడం, టైం 8:10 అవుతుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.